జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సెకీ వివిధ విద్యుత్ సంస్థల నుండి విద్యుత్ సేకరించి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి సరఫరా చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే సెకీనే ముందుకు వచ్చి సౌర విద్యుత్ యూనిట్కి ₹2.49 చొప్పున సరఫరా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. దాంతోపాటు రాష్ట్రాల మధ్య సరఫరాకు సంబంధించిన ఖర్చులు కూడా, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా ఉండవు ఈ ఒప్పందంలో భాగంగా అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆదానికి సంబంధించిన ఒప్పందాలు ఇవి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఏదో అమెరికాలో కోర్టులో ఒకటి కేసు పడిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. అసలు ఆదానితో ఒప్పందాలే చేసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది సెకీతో, కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకుంది. ఆదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ ఒప్పందాలు లేవని చెప్పినా సరే లేదు, 1700 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు ఆదాని జగన్మోహన్ రెడ్డికి, అందుకే ఈ ఒప్పందాలు చేసుకున్నారంటూ మాట్లాడారు. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీని మాత్రం ఒక్క మాట ప్రశ్నించలేదు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ ప్రచార మాధ్యమాలు కానీ. కనీసం ఆదానినైనా నిలదీస్తాయంటే లేదు, ఆదానిని ప్రశ్నించే ధైర్యం కూడా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి అంతా చేసేశారు అంటూ విపరీతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఎంతవరకు తీసుకెళ్లారంటే ఏమో జరిగిందేమో అని మామూలు సామాన్యులు కూడా నమ్మే స్థాయిలో ఆ ప్రచారం చేశారు. ఇప్పుడు తీరా చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డిస్కంలు విద్యుత్ కొనుగోలు, సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని అనుమతి ఇవ్వాలని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదన పంపిస్తే విద్యుత్ నియంత్రణ మండలి కూడా అంగీకరించేసింది. అంగీకరించడం కూడా ఎలా అంగీకరించింది? సెకీ ఒప్పందం మొత్తం సక్రమమే, అంటే వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో లంచాలు తీసుకొని ఒప్పందాలు చేసుకున్నారని, సెకీ ఒప్పందాలు సక్రమమే. ఈ మాట అంటున్నది ఏంటి? ఎవరు? ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి, ఏపీఆర్సీ తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనల మేరకే జరిగింది అని చెప్తూనే ఇంకా వివరణంగా రాసింది. 4000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకి అనుమతి ఇవ్వండి అని డిస్కంలో ప్రతిపాదన చేస్తే దానికి అనుమతిస్తూ చెప్తోంది ఏపీఆర్సీ, సెకీ నుంచి 7000 మెగావాట్ల సౌర విద్యుత్ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియాలో కథనాలను బట్టి ఏపీఆర్సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కూడా కొందరు కోరారు. దీంతో దీనిపైన మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుని కూడా క్షుణ్ణంగా పరిశీలించింది ఏపీఆర్సీ. కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్, జనరల్ నెట్వర్క్ యాక్సెస్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల ప్రకారం సెకీ విద్యుత్కు అంతర్రాష్ట్ర ప్రసార అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది. సెకీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7000 మెగావాట్లలో ఈ ఏడాది 2025-26కు సంబంధించి 4000 మెగావాట్ల విద్యుత్ సేకరణ ప్రణాళికలో చేర్చుకోకపోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. అంటే లేదు కొనద్దండి సెకీతో, మీరు అలా తీసుకోవద్దండి అని చెప్పడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. మొత్తం అన్నీ మనం లోతుగా పరిశీలించాం, ఆరోపణలు ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం సక్రమంగానే ఉంది అని తేలింది. కాబట్టి 2025-26కు గాను 4000 మెగావాట్ల ఈ సెకీ నుంచి ఒప్పందంలో భాగంగా కొనుగోలు చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, అంతా బాగానే ఉంది, చేసుకోవచ్చు అని ఏపీఆర్సీ అనుమతిచ్చింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నది యూనిట్కి ₹2.49, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా ఉండవు. కానీ ఇదే 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా ఇదే సౌర విద్యుత్తును యూనిట్కు ₹5.90 ఒప్పందాలు చేసుకున్నారు. అత్యధిక స్థాయిలో చెప్పాలంటే ఇప్పటి వరకు అతి తక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. కానీ దాని మీద పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని ఒప్పందాలు చేసుకున్నారంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు తీరా చూస్తే వీళ్ళే ప్రతిపాదించారు, ఏపీకి సంబంధించిన డిస్కంలే, మేము విద్యుత్ కొనుక్కుంటాం, అనుమతి ఇవ్వండి అని. సో ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి కూడా మేము లోతుగా పరిశీలించాం, స్పష్టంగా చెప్పారు. ఏది? అనేక ఆరోపణలు వచ్చాయి, లంచాలకు సంబంధించిన కథనాలు వచ్చాయి, వివిధ అభ్యంతరాలు వచ్చాయి. అయినా దాంతో మేము ఇంకా మరింత లోతుగా పరిశీలన చేశాం, కానీ ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవు, అంత సక్రమంగానే ఒప్పందాలు జరిగాయి, కాబట్టి మేము విద్యుత్ కొనుగోలుకు అనుమతిస్తున్నాం అని ఏపీఆర్సీ చెప్పింది. ఇంకోటి 2024లో 3000 మెగావాట్లు, 2025లో 3000, 2026లో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏకంగా 4000 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏపీఆర్సీ కూడా అనుమతిచ్చింది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద పత్రికలు ఉన్నాయి కదా అని, ఎక్కడో అమెరికాలో ఒక కేసు పడింది కదా అని చెప్పి, ఆ కేసు పడడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి అమెరికాలో, దాన్ని అడ్డు పెట్టుకొని రకరకాలుగా ప్రచారం చేశారు. సరే మళ్ళీ ఆదానిని ప్రశ్నిస్తారంటే లేదు,
సెక్యూని నిలదీస్తారా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థని లేదు, ఓన్లీ జగన్ మాత్రమే. సరే ఒప్పందాలు రద్దు చేసుకోండి అబ్బా, మీరు అంత చెప్తున్నారు కదా, అంత డ్యామేజ్ జరిగింది అంటున్నారు కదా, ఒప్పందాలు రద్దు చేసుకోండి అంటే ఒప్పందాలు రద్దు చేసుకుంటే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అయితే అమెరికా కోర్టు ఏం తెలుస్తుందో చూద్దాం, అప్పుడు ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పారు. దాంతోపాటు పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం కలిగించడం కూడా ముఖ్యమని మాట్లాడారు. అంటే కేవలం మేము జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టడానికి మాకున్న ప్రచార మాధ్యమాల్లో, పత్రికల్లో, టీవీలో జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఒప్పందాలు చేసుకున్నారని మాత్రమే మేము ప్రచారం చేస్తాం ఆయన రాజకీయంగా దెబ్బకొట్టడానికి. అంతకుమించి మేము ఏం చర్యలు తీసుకోం, ఆదానిని ప్రశ్నించాం, సెకీని నిలదీయం, కనీసం ఈ ఒప్పందాలు రద్దు చేసుకోం, కనీసం కోర్టులకు కూడా వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఏకంగా విద్యుత్ కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధమైపోయారు, అంత అనుమతులు కూడా వచ్చేసాయి. ఇది ఇలా ఉంటుంది ఇలా పరిస్థితి ప్రచారం చేయడం ప్రత్యర్థుల మీద.